రాకేష్ రెడ్డి గారు, ఒకటి కాదు రెండు కాదు, నియామక ప్రక్రియ మొత్తం కూడా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనుకోవాలి? మొత్తం తప్పుల తడకండి. నేను ఇంతకుముందు లిస్ట్ చేశాను వస్తూ అసలు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటే నా దృష్టికి వచ్చినాయే 21 ఇష్యూస్ ఉన్నాయి, 21 ఇష్యూస్. ఇలాంటి ఈ పరీక్షని నిర్వహించి బ్రాండ్ తెలంగాణ వీళ్ళు ఏం కాపాడతారండి? నాకు అర్థం కాదు. ఏదో పెద్ద ఉద్ధరించిన వాటినట్టు మొత్తం దేశమంతా డప్పేసి కొట్టుడు. 57,000 ఉద్యోగాలు ఇచ్చినా, నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం కొట్లాడినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అలాంటి ఈ గడ్డ మీద టీజీపీఎస్సీ ఒక పరీక్ష నిర్వహిస్తే 563 పోస్టులుంటే టాప్ 500లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేరు అంటే అసలు ఏం జరుగుతుంది? ఏంది ఈ వివక్ష? తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలుగు భాష కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టి ఢిల్లీ వీధుల్లో తెలుగు వాళ్ళ ప్రతిష్టను పెంచినటువంటి ఎన్టీ రామారావు గారు ఏలినటువంటి ఒక గడ్డ ఇది. అదేవిధంగా తెలంగాణ యాసతోనే ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణ వాడు గల్లా ఎగరేసుకొని తిరిగేలాగా చేసినటువంటి కేసీఆర్ గారు ఏలినటువంటి గడ్డలో ఈరోజు అసలు తెలుగు మీడియం వాళ్ళు ఎవరు ఈ పరీక్ష రాయొద్దు, తెలుగు మీడియం వాళ్ళు అసలు ఎంఆర్ఓలకు కానీ, ఎంపీడీఓలకు కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ అర్హులు కారు, మీరు ఎవరు కూడా మేధావులు కారు, మీకు అసలు తెలియలేదు అని చెప్పినట్టుగా ఈరోజు కనబడతాం. ఇంత ఘోరమా అండి? తప్పుల తడక మొత్తం. అసలు గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి, ఇలా గోల్మాల్ జరిగింది, గందరగోళం ఉంది అని చెప్పేసి యాస్పిరెంట్స్ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు గత 20 రోజుల నుండి. ఒక్కరు స్పందించారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కేటీఆర్ గారి సూచన మేరకు ఆల్ పార్టీ మీటింగు సోమాజిగూడలో పెడితే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో ఉన్నటువంటి అనుమానాలను, ఇందులో జరిగినటువంటి అవకతవకలను, ఇందులో ఉన్నటువంటి గందరగోళాన్ని బయటపెట్టి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి ప్రభుత్వం నుండి ఒక సమాధానం రాబట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తే నాకు ఓ నోటీస్ ఇస్తారు. ఏమని? నువ్వు అడిగినటువంటి ప్రశ్నల వల్ల మా ఇజ్జత్ అంతా వేయింది కాబట్టి మేము ఇజ్జత్ దావా కేసు వేస్తున్నాము, నువ్వు మా నోటీస్కు సమాధానం చెప్పపోతే, బహిరంగ క్షమాపణ చెప్పపోతే మేము నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నీ మీద క్రిమినల్ కేసు వేస్తాం. ప్రశ్నలు పుట్టడానికి కారణమైనప్పుడు మరి ఇజ్జత్ పోలేదా? అదే అంటున్నా. అసలు మీరు అంత చక్కదనంగా ఉంటే మీ పరువు ఎందుకు పోతుంది? అసలు ఫస్ట్ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అన్ని సక్రమంగా నెరవేస్తే ప్రశ్నలే రావు కదా. కాబట్టి మా ఇజ్జత్ అంతా పోయింది, నువ్వు అంత చక్కగా చేస్తే ఇజ్జత్ అంతా ఎందుకు పోతుంది? నాకు అర్థం కాదు.